ఇక్కడ తెలంగాణలో బాపు ఓదో అని ఒకడు ఉండేవాళ్ళు. ఓ సారీ యువర్ ఫాదరే కదా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు. దాని తర్వాత యువరాజు కింద కేటీఆర్. అప్పుడు నువ్వు ఓడిపోయిన తర్వాత కూడా ధైర్యంగా నుంచుని మళ్ళీ కంటెస్ట్ చేయకుండా ఎమ్మెల్సీగా దొడ్డిదారిని వెళ్ళావు. నువ్వు లోకేష్తో కంపారిజన్ లేదు, బోత్ ఆర్ నాట్ సేమ్. ఓడిపోయిన చోటే నుంచుని మళ్ళీ గెలిచాడు, 90,000 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. దే ఆర్ నాట్ సేమ్, యూ బోత్ ఆర్ నాట్ సేమ్. అది పక్కన పెట్టే క్లాసిఫికేషన్ మాకు తెలుసు. ఇక్కడ సెక్రటేరియట్ ముందు వర్షాకాలంలో వెళ్ళాలనుకుంటే కార్లు మునిగిపోతా ఉండే. ఏంటి విజువల్స్ ఇక్కడ? మణికొండ, రిచ్ పీపుల్ ఉంటారు ఏరియా, మొత్తం ఇళ్లలోకి నీళ్లు వెళ్ళిపోతాయి. నువ్వు చెప్పాలి ఇంకా నీళ్ల గురించి. హైదరాబాద్ లో హుసేన్ సాగర్ చుట్టూ ఏంటి స్కై రైజింగ్ టవర్స్ వస్తాయి అన్నాడు బాపు. ఏమొచ్చింది? మురుగు వాసన తప్ప ఏమీ లేదు, ఏం చేయలేదు. నువ్వు తెలంగాణ నినాదం గురించి మాట్లాడతావు. గద్దర్ గారిని ఇంటి బయట నుంచోబెట్టి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోతే ఆఫీస్ ముందు, కనీసం బయటకు వెళ్ళి గద్దరన్న రాని లోపల తీసుకెళ్లేదు. నువ్వు బిజీగా ఉన్నావు, వ్యాపారవేత్త, 20 లక్షల వాచ్ బరాబర్ కొనుక్కుంటావు అని చెప్పి అంత ధీమా ఉన్న నువ్వు ఈ రోజు కూర్చుని సామాజిక తెలంగాణ కోసం పోరాడుతానంటున్నావు. ఏది నమ్మాలి? ఆ రోజేమో వేష భాష మొత్తం డిఫరెంట్. 20 లక్షల వాచ్ మొత్తం అక్కడ డైమండ్స్ లో మెరిసిపోతుంది. అలాగే ఉండక్క, నువ్వు రిచ్ అని మేము యాక్సెప్ట్ చేస్తాం, బ్యూటీ పార్లర్ నడుపుకుంటాం అని ఎవరు అనుకోవట్లే. ఇంకా ఈరోజు ఎందుకెలా సగటు స్త్రీలాగా కష్టపడి ఏదో మట్టి గాజులు వేసుకుంటే ఎందుకు అక్క? నాకేంటి పాలిటిక్స్లో ఇలా రావాలక్క? తెలియక అడుగుతున్నా నేను. ముందు తెలంగాణ ఎట్లా ముంచాడో బాపు గురించి అడుగు. నీళ్ళు ఏంటి బాపు అని, అన్నేశ్రీ పాటను ఎందుకు తీసుకోలేదు బాపు అని మాట్లాడు. ఇవన్నీ మాట్లాడితే చక్కగా ఉంటాయి. అవే మాట్లాడవు. నిన్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, అసలు మీ బాపువే రాలేదు, దాన్ని కండెమ్ చెయ్యో ఎక్కడ బయటకు వచ్చి.